సుకేసిని కథ. పూర్వం మాణిక్య ద్వీపాన్ని చిత్రసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. చాలా కాలానికి కానీ ఆయనకు సంతానం కలగలేదు. అదైనా ఆడపిల్ల. ఆమె ఎంతో అందమైనది. ఆమె శిరోజాలు పట్టువలే మృదువుగా బంగారు రంగుతో మెరుస్తూ ఉండటం వల్ల ఆమెకు సుకేసిని అని నామకరణం జరిగింది. సుకేసిని 16వ పుట్టినరోజు పండుగ ఎంతో వైభవంగా జరుగుతోంది. అదే సమయంలో కింకిణి అనే యక్షత బెచ్చగత్తె రూపంలో రాజనగర్లోకి ప్రవేశించింది. ఆమెను ఎవ్వరూ గమనించలేదు. కింకిణి సరాసరి సుకేసిని దగ్గరకు వెళ్ళింది. సుకేసినికి కింకిణి యక్షిత అని తెలియక బెచ్చగత్తె అనుకుని తోలనాడింది. దాంతో యక్షిత మండిపోయి ఇలా శాపమిచ్చింది. నీ సౌందర్యానికి నీవే గర్విస్తున్నావు. నీలాంటి శిరోజాలు ప్రపంచంలో మరో స్త్రీకి లేవని కదా నీ గర్వం. నీ తల మీది వెంట్రుకలు ఈ క్షణంలోనే రాలిపోతాయి. అవి మళ్ళీ పెరగవు. శాపాన్ని ఉపసంహరించుకోమని యక్షితను ప్రార్థిద్దామని అనుకున్న యక్షిత మాయమయ్యింది. రాజకుమారి తల మీది వెంట్రుకలు రాలిపోయి అందవికారంగా తయారైంది. చూసేవాళ్లకు నవ్వు వచ్చింది. కానీ రాజకుమార్తె చెవిన పడితే ప్రమాదం సంభవిస్తుందని బలవంతాన ఆపుకున్నారు. విచారంగా ఉన్న సుకేసిని తల్లిదండ్రులు ఓరడించారు. ఏదో విధంగా తిరిగి ఆమె తల వెంట్రుకలు వచ్చే ఉపాయాలను అన్వేషించసాగారు. దేశ దేశాల నుంచి అనేక మంది వైద్యులు వచ్చారు. కానీ ఏమీ ఉపయోగం లేకపోయింది. ఒకానొక సాధువు రాజకుమారి చేత లక్ష్మీ వ్రతం చేయించమని సలహా ఇచ్చాడు. సంవత్సరం పాటు ఎంతో నిష్ఠతో భక్తితో రాజకుమారి లక్ష్మీ వ్రతాన్ని చేసింది. చివరకు లక్ష్మి ప్రత్యక్షమై ఒక్క వరం కోరుకోమంది. చాలా కాలంగా తనకు చుట్టూ లేనందువల్ల ఆ ఆదుర్ద పొంది రాకుమారి తొందరపడి వరాన్ని ఈ విధంగా కోరింది. తల్లి, ప్రతిరోజు నా కురులు 1 అంగుళం వంతున పెరగాలి. ఒకవేళ కురుల్ని కత్తిరిస్తే అవి 2 వేగంతో పెరగాలి. లక్ష్మి ఆమె వరానికి సరే అని చెప్పి అదృశ్యమైపోయింది. రోజుకొక అంగుళం వంతున రాజకుమారి శిరోజాలు పెరగసాగాయి. 5 వారాలు అయ్యేటప్పటికీ గజం పొడవున శిరోజాలు పెరిగాయి. రాజకుమారి పూర్వపు సౌందర్యాన్ని తిరిగి పొందింది. మరో 5 వారాలు గడిచేటప్పటికి ఆమె జడ 2 గజాలయ్యింది. అది నేలను రాచుకోసాగింది. ఇదే విధంగా మరో 5 వారాలకు 3 గజాల వరకు పెరిగింది. ఇక కత్తిరించక తప్పలేదు. కత్తిరించింది మొదలు రోజుకు 2 అంగుళాల వంతున జుట్టు పెరగసాగింది. రాజకుమారి లక్ష్మీదేవిని కోరిన వరం అదే కదా. కత్తిరించటం వల్ల ప్రయోజనం లేదు. కత్తిరించిన కొద్దీ మరీ త్వరగా వెంట్రుకలు పెరగసాగాయి. కత్తిరించక చేసేది లేదు. రోజు రాజకుమారిని నిద్ర లేపకముందే 2 మనుషులు కురుల్ని కత్తిరించాలి. ఈ కత్తిరించిన జుట్టునంతటిని బళ్లలో తీసుకుని వెళ్లి ఊరి బయట పారవేయాలి. రాను రాను ఇది మరీ ఘోరంగా తయారైంది పరిస్థితి. రాజకుమారి నిద్రించేందుకు చాలా పెద్ద గది అవసరమయ్యింది. జుట్టు విపరీతంగా పెరగటం, దాన్ని కత్తిరించగానే 2 వేగంతో తిరిగి పెరగటం ప్రతిరోజు జరుగుతూ వచ్చింది. ఈ స్థితిలో జీవించటం అనవసరమని రాజకుమారి నిరాశ చెందింది. పూర్వపు ఆ జుట్టు లేకుండటమే హాయిగా ఉన్నట్టు తోచింది. ఆమె బాధ చూడలేక రాజుగారు ఒక ప్రకటన చేశారు. రాజకుమారి జుట్టు పెరగకుండా ఆపగలిగిన వారికి ఆమెనిచ్చి వివాహం చేయటమే కాక తన రాజ్యాన్ని కూడా ఇస్తానని దేశ దేశాల చాటింపించాడు. ఎంతో మంది రాజకుమారులు, వైద్యులు, మంత్రగాళ్లు, తంత్రగాళ్లు వచ్చారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు ఇంద్రనాథుడనే రాజకుమారుడు వచ్చాడు. అతను చాలా తెలివిగలవాడు. ఏదైనా ఉపాయంతో ఈ అపాయాన్ని దాటించాలని యోచన చేశాడు. ఈ ఉద్దేశంతో ఇంద్రనాథుడు రాకుమారితో ఇలా అన్నాడు. నీవు మేడ మీది గదిలో పడుకుని ఉంటావు కదా, నేను తోటలో ఉంటాను. ఈ రాత్రి నిద్రపోకుండా నీ జుట్టు పెరిగే సమయంలో నాకు చెప్పు. ఇంద్రనాథుడు చెప్పిన విధంగానే అర్ధరాత్రి సమయంలో జుట్టు పెరగనారంభించింది. ప్రారంభించగానే సుకేసిని ఇంద్రనాథునికి సంగతి తెలియపరిచింది. వెంటనే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు. నీ జుట్టును కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లిగా కిందికి దిగిరా. అతను చెప్పిన విధంగానే రాకుమారి జుట్టును కిటికీ చువ్వలకు బిగించి కట్టి మెల్లిగా కిందికి దిగసాగింది. ఆమె నేల మట్టానికి 1 గజం ఎత్తులోకి రాగానే రాకుమారిని జుట్టు నుంచి కత్తిరించాడు ఇంద్రనాథుడు. ఆమె జుట్టు పెరగటం ఆగిపోయింది.
ఇది ఎలా జరిగిందో తెలియక రాజుగారు ఆశ్చర్యపడితే ఇంద్రనాథుడు ఇలా అన్నాడు, ఏముంది ప్రభు, ఇది వరకు మీరు రాజకుమారి నుంచి జుట్టును కత్తిరించేవారు, అందుకనే జుట్టు పెరుగుతూ ఉండేది. నేను జుట్టు నుంచి రాకుమారిని కత్తిరించాను, అందుకని ఇప్పుడు జుట్టు పెరగటం ఆగిపోయింది. అతని తెలివితేటలను అందరూ మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. రాకుమారి జుట్టు పెరగటం అయితే ఆగింది, కానీ రాకుమారే పెరగటం ఆరంభమయ్యింది. మరీ విపరీత పరిమాణంలో ఆమె పెరగసాగింది. ఆమె పెరిగే శరీరానికి రాజభవనం చాలలేదు. మైదానంలోకి వెళ్లవలసి వచ్చింది. మైదానం కూడా చాలకపోతే ఆమె సముద్రంలో దిగింది. ఎంతో లోతైన సముద్రం ఆమెకు మోకాలి వరకే వచ్చిందంటే ఆమె ఎంత ఎత్తు పెరిగి ఉంటుందో సులభంగా ఆలోచించుకోవచ్చు. పూర్వం జుట్టును కత్తిరించినట్లుగా ఇప్పుడు మనిషిని కత్తిరించే అవకాశం కూడా లేదు. మాణిక్య ద్వీపమంతా ఇలా అల్లకల్లోలంగా ఉన్న సమయంలో శత్రురాజులు పెద్ద ఓడల మీద ద్వీపాన్ని ముట్టడించారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకునే మార్గం రాజుగారికి గాని మంత్రులకు గాని తోచలేదు. రాకుమారి ఈ ప్రమాదాన్ని గ్రహించింది. ఆమెకు ఎత్తుకు తగినంత బలం కూడా ఉన్నది. శత్రువుల ఓడల్ని ముంచివేయటం ఒక లెక్కలోనిది కాదు. కానీ ఆమెది చాలా జాలిగుండే. శత్రువులనైనా వారికి హాని కలగకుండా ఉండేందుకని మాణిక్య ద్వీపాన్ని పెళ్లగించింది. సముద్రంలో కొన్ని మైళ్లు నడిచి మరో చోట ద్వీపాన్ని తిరిగి ప్రతిష్ఠించింది. ప్రజలు నిశ్చింతతో బ్రతకసాగారు. ఆమె మాణిక్య ద్వీపాన్ని పెళ్లగించిన సమయంలో ఇంద్రనాథుడు మెల్లిగా ఆమె చెయ్యి మీది నుంచి పాకి భుజాల వరకు వెళ్ళాడు. అక్కడి నుంచి మెల్లిగా ఆమె చెవి దగ్గరికి చేరాడు. అతను మాట్లాడే వరకు తన శరీరం మీద మనిషి ఉన్నాడనేది ఆమెకు తెలియదు. రాకుమారి, నేను ఇంద్రనాథుణ్ణి. నేనిప్పుడు నీ జుట్టు కత్తిరిస్తాను. అప్పుడు నీవు మామూలు పరిమాణానికి వస్తావు. జుట్టు పెరగటం ఆరంభిస్తుంది అన్నాడు ఇంద్రనాథుడు. సరే అంది రాకుమారి. నీ మామూలు ఎత్తుకు రాగానే జాగ్రత్తగా ద్వీపం దాకా ఈదాలి అన్నాడు ఇంద్రనాథుడు. ఇంద్రనాథుడు జుట్టు కత్తిరించగానే రాకుమారి సాధారణ పరిమాణానికి మారిపోయింది. ఇద్దరు ద్వీపం దాకా ఈదారు. కానీ పూర్వం వలనే తిరిగి జుట్టు పెరగటం ఆరంభమయ్యింది. ఏదైనా ఉపాయంతో ఈ అవస్థను దాటాలి. ఇంద్రనాథుడు చాలా దీర్ఘంగా ఆలోచించాడు. ఒక పెద్ద త్రాసును తెప్పించాడు. ఒక తక్కెడలో రాజకుమారిని కూర్చోబెట్టాడు. తక్కెడ ఆమె వైపున భూమిని ఆనింది. పెరిగి ఆమె తల వెంట్రుకలను రెండో వైపు తక్కెడలో వేయసాగాడు. రెండో వైపు తక్కెడ క్రమంగా బరువెక్కుతూ భూమి వైపు మొగ్గసాగింది. రాకుమారి కూర్చున్న తక్కెడ పైకి లేవసాగింది. ఈ విధంగా కొంతసేపు అయ్యేటప్పటికి రెండు తక్కెడలు సరి సమానంగా అయినవి. వెంటనే ఇంద్రనాథుడు ఆమె జుట్టును కత్తిరించి వేశాడు. జుట్టు కత్తెర పడే లోపలే రాకుమారికి మరో గజం జుట్టు వచ్చేసింది. కానీ చిత్రం ఏమిటంటే ఈ స్థితిలో ఆమె జుట్టు మరి పెరగటం ఆగింది. ఎందుకంటే దీనికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఆమె జుట్టు పెరగాలో లేక ఆమె పెరగాలో తేలక రెండింటి పెరుగుదల ఆగిపోయింది. జీవితంలో తీరదనుకున్న సమస్య ఈ విధంగా తీరిపోయింది. అందుచేత తనకు మహోపకారాన్ని చేసిన ఇంద్రనాథుణ్ణే సుకేశిని వివాహమాడింది. కథా సమాప్తం. భానుదాసు. గోదావరి తీరాన పైఠణం అనే గ్రామంలో సూర్యోపాసకుడైన బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతనికి చాలా రోజుల వరకు సంతానం కలగలేదు. చివరకు ఎలాగైతేనే సూర్యదేవుని కృప వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆ బ్రాహ్మణుడు బాలునికి భానుదాస్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. భానుదాసుకు 5 ఏళ్లు నిండాయి. ఒక గురువు వద్ద విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి. కానీ పిల్లవానికి చదువు మీద శ్రద్ధ కుదరలేదు. పాఠాలు వింటున్నప్పుడు కూడా అతని మనస్సు ఎక్కడో ఉండేది. అయ్యవారు తండ్రితో ఫిర్యాదు చేశాడు, మీ అబ్బాయికి చదువు అబ్బెట్టు లేదని. తండ్రికి చాలా కోపం వచ్చింది. భానుదాసుని ఒక చెట్టుకు కట్టేసి వీపు చిట్లేట్లు కొట్టాడు. సున్నితమైన మనస్సు కావటం వల్ల పిల్లవాడు చాలా కుమిలిపోయాడు. తండ్రి తనను మళ్ళా కొడతాడేమోనని భయపడి ఆ రాత్రికి రాత్రే ఇంట్లోంచి పారిపోయాడు. ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక అరణ్యం ఉంది. భానుదాసు నడిచి నడిచి ఆ అరణ్యం చేరుకుని లోనికి చొచ్చుకు వెళ్ళాడు. అరణ్యం మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాడుబడిన గుడి కనిపించింది. అది ఎప్పటిదో పాండురంగని మందిరం. భానుదాసు మండపంలో కూర్చుని ఎలాగో అలా గడగడ వణుకుతూ రాత్రి వెళ్లబుచ్చాడు. తెల్లవారింది. పగటి వెలుగులో ఆ కీకారణ్యం
మరింత భయంకరంగా కనిపించసాగింది. ఇంతలో మందిర గర్భంలో ఉన్న పాండురంగని విగ్రహం భానుదాసు గంటపడింది. ఒక్కసారిగా బాలునికి జ్ఞానోదయం కలిగినట్లయింది. పూర్వజన్మ సంస్కారం వెల్లువల పొంగి వచ్చింది. గురువు పాఠం చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినలేని ఆ బాలుడు ఉచ్చస్వరంతో పాండురంగని స్తుతించసాగాడు. ఈ విధంగా మధ్యాహ్నం అయ్యేటప్పటికి భానుదాసు ఆకలి దప్పులతో సొమ్మసిల్లాడు. అయినా అతను తన దీక్ష విడవలేదు. ఇంతలో ఎవరో భానుదాసు అని పిలుస్తున్నట్లు వినిపించింది. బయటకు వచ్చి చూసేటప్పటికి ఒక పశువుల కాపరి పాలు చెంబు చేత పట్టుకుని నిలబడి ఉన్నాడు. నాయనా, నిన్ను చూస్తే శోషకొచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ చెంబులో పాలున్నాయి, కొంచెం పుచ్చుకుంటావా అని అతను ఎంతో ఆప్యాయంగా భానుదాసును అడిగాడు. భానుదాసు మొదట కొంచెం సందేహించాడు. కాని ఆకలికి తాళలేక ఆ చెంబు పుచ్చుకుని పాలు గటగట తాగివేశాడు. పశువుల కాపరి తన త్రోవను వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అతను రోజు మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి భానుదాసుకి చెంబుతో పాలు తీసుకువచ్చి ఇచ్చిపోతూ ఉండేవాడు. భానుదాసు భగవద్ధ్యానం చేసుకుంటూ మైమరచి మధుర స్వరంతో పాటలు పాడుతూ దినాలు క్షణాలుగా గడపసాగాడు. ఈ పశువుల కాపరెవరో ఈ విధంగా రోజు పాలు తీసుకొచ్చి తనకెందుకు ఇచ్చిపోతున్నాడో అతను ఆలోచించలేదు. భగవదుపాసనలో నిమగ్నుడై ఉన్న అతనికి ఇది ఆలోచించే వ్యవధి కూడా లేకపోయింది. ఆ పశువుల కాపరి సాక్షాత్తు పాండురంగడేనన్న సంగతి అతనికి తెలియదు. ఈ విధంగా సంవత్సరాలు తరలిపోయాయి. భానుదాసు ఆ అడవిలోనే పశువుల కాపరి రూపంలో పాండురంగడు తెస్తున్న పాలతోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇలా ఉండగా ఒక రోజున పైఠణ గ్రామానికి చెందిన కట్టెలవాడొకడు కట్టెల కోసం భానుదాసు ఉంటున్న అడవిలోకి వచ్చాడు. ఆ పాడుబడిన గుడికి దగ్గరలోనే కట్టెలు కొడుతూ ఉండగా అతనికి అమృతతుల్యమైన కంఠంతో భక్తిపరవశమైన మధుర గానం వినిపించింది. ఆ పాడుతున్నదెవరా అని ఆలోచిస్తూ అతను గుడి వద్దకు వెళ్లి తొంగి చూశాడు. అతనికి తేజోమయుడైన భానుదాసు ధ్యానమగ్నుడిగా కనిపించాడు. ఆ కట్టెలవానికి తమ గ్రామంలోని వాడే బ్రాహ్మణ పుత్రుడొకడు పారిపోయిన సంగతి తెలుసు. అందువల్ల వెంటనే అనుమానం కలిగి తిరిగి వెళ్లి భానుదాసు తల్లిదండ్రులకు ఈ వార్త తెలిపాడు. వెంటనే వారంతా కాళ్లకు రెక్కలు కట్టుకు వచ్చినట్టుగా అక్కడ వాలారు. భానుదాసును చూసి, నాయనా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావురా అని కౌగలించుకున్నారు. తర్వాత ఇంటికి తిరిగి రమ్మని బలవంతం చేయసాగారు. కాని భానుదాసు, తండ్రి, నేనీ మందిరం విడిచిపెట్టి రాలేను అన్నాడు. అలాగైతే మేము అన్నాహారాలు మాని ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాం, నిన్ను వదిలి బ్రతకలేమన్నారు తల్లిదండ్రులు. అప్పుడు భానుదాసు ధ్యానమగ్నుడై పాండురంగని తలుచుకున్నాడు. రంగదేవుడు అతనికి ధ్యానంలో సాక్షాత్కరించి, భానుదాసు, నీవు ఇంటికి తిరిగి వెళ్లి గృహస్థుడవై తల్లిదండ్రుల అభీష్టం నెరవేర్చు. రాజయోగులైన జనకాదుల వలె నీవు కూడా ఐహిక జీవితంలో మునిగి తేలుతూనే సిద్ధిని సాధించగలవని ఆదేశించాడు. ఇక భానుదాసు ఇంటికి తిరిగి వెళ్లడానికి అభ్యంతర పెట్టలేదు. తల్లిదండ్రుల సంతోషానికి మితి లేకపోయింది. ఈ విధంగా భానుదాసు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా కాలయాపన చేయసాగాడు. యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు. మరికొంతకాలానికి అతని తల్లిదండ్రులు గతించారు. సంసార భారమంతా భానుదాసు ఒక్కడే మోయవలసి వచ్చింది. ఎప్పుడూ దైవచింతనలోనే మునిగి ఉండి లౌకిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకోకపోవటం వల్ల భానుదాసుకి దారిద్ర్యం తప్పలేదు. పొట్టగడవటం కూడా చాలా కష్టమైపోయింది. అప్పుడు గ్రామస్తులు కొంతమంది కూడి అతని వద్దకు వచ్చి, భానుదాసు, చతుర్విధ పురుషార్థాలలో అర్థం కూడా ఒకటి కదా, భుక్తి లేనిదే భక్తి సాధ్యమా? గృహస్థుడైన వాడు తన కుటుంబం సంగతి కూడా ముఖ్యంగా చూసుకొనవలసి ఉంటుంది కదా, అందువల్ల నీవేదైనా వ్యాపారం చేయరాదా అని సలహా ఇచ్చారు. అందుకు భానుదాసు, నాయనలారా, వ్యాపారం చేయడానికి నా వద్ద పెట్టుబడి లేదే అన్నాడు. ఆ విషయమై నీవు సంశయించనక్కర్లేదు, మేమంతా చందాలు వేసుకుని నీకు పెట్టుబడి పెడతాము అన్నారు వారు. భానుదాసు చాలా బలవంతం మీద దీనికి అంగీకరించాడు. అతను సంశయించటానికి కారణం అసలు వేరే ఉంది. వ్యాపారం చేసేవాడు అసత్యం ఆడటం, వంచన చేయడం తప్పదు కదా అనేదే అతనికి పట్టిన సందేహం. ఏమైనా సరే నేను మాత్రం అసత్యం ఆడకుండా వ్యాపారం చేస్తాను
అని నిశ్చయించుకున్నాడు భానుదాసు. ఈ విధంగా అతను ఇతరుల ప్రోద్బలం మీద ఇతరుల పెట్టుబడితో బట్టల దుకాణం పెట్టాడు. కానీ తాను మాత్రం అనుకున్నట్లే అసత్యం ఆడలేదు. కొనటానికి వచ్చిన వారికి వస్తువు అసలు వెల ఎంతో, తాను వేసుకుంటున్న లాభమెంతో నిక్కచ్చిగా చెప్పివేస్తున్నాడు. దీనివల్ల వచ్చేవారందరికీ అతని మీద చాలా నమ్మకం కుదిరింది. బట్టలు కావలసిన వారంతా అతని వద్దకే రాసాగారు. వ్యాపారం బాగా వృద్ధి చెందింది. అప్పులన్నీ తీర్చేశాడు. పెట్టుబడి పెట్టిన వారందరికీ ఎవరికివ్వవలసిన సొమ్ము వారికి తిరిగి ఇచ్చివేశాడు. భానుదాసు ఇలా డబ్బు గడించడం చూసి వారందరూ అసూయ చెందారు. ముఖ్యంగా లోగడ అతనికి పెట్టుబడి పెట్టిన వారందరికీ చాలా కంటగింపుగా ఉన్నది. వారంతా అతనికి ఏదో విధంగా కీడు చేయాలని కూడబలుక్కున్నారు. పాపం అమాయకుడైన భానుదాసుకి ఇదంతా తెలియదు. ఒకసారి ఈ కుట్రదారులు సరుకుల కోసం భానుదాసుని తమ వెంట రమ్మన్నారు. భానుదాసు చాలా రొక్కం తీసుకుని వారి వెంట పయనమయ్యాడు. అంతా గుర్రాలెక్కి వెళుతున్నారు. ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో మకాన్ చేశారు. భోజనాలయ్యాక ఒక చోట హరికథ జరుగుతున్నదని విని భానుదాసు తన తోటి వారిని కూడా రమ్మని పిలిచాడు. కానీ వారు రామనేటప్పటికీ అతను ఒక్కడే వెళ్ళాడు. అతను చూసి భానుదాసు వెంట వచ్చిన వారు అతని రొక్కం కాజేసి గుర్రాన్ని పారద్రోలారు. పిమ్మట తమ తమ గుర్రాలెక్కి గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయారు. భానుదాసు హరికథ విని తిరిగి వస్తుంటే త్రోవలో గుర్రపు కళ్ళెం పట్టుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు. అది తన గుర్రమే. నా గుర్రం నీకెలా చిక్కింది? నీవెవరువు అని అడిగేలోగానే ఆ వ్యక్తి తన డబ్బు సంచి కూడా తీసి ఇచ్చి మాయమయ్యాడు. ఈ చోద్యానికి అబ్బురపడుతూ భానుదాసు గుర్రం ఎక్కి సత్రం వద్దకు వెళ్ళాడు. అక్కడ తన వెంట వచ్చిన వారెవ్వరూ లేరు. వాళ్ల కోసం వెతుకుతూ కొంత దూరం పోగా ఒక ఏటి ఒడ్డున వారంతా ఏడుస్తూ మొత్తుకుంటూ కనిపించారు. భానుదాసుని చూడగానే వారంతా ఏడుస్తూ కాళ్ల మీద పడి, క్షమించు భానుదాసు, మేమేదో తెలియక నేరం చేశామని అన్నారు. అసలు జరిగిన విషయమేమిటి అన్నాడు భానుదాసు. మేము నీ పట్ల అసూయ చెంది నీ డబ్బు దొంగిలించి గుర్రాన్ని విడిచిపుచ్చాము. కాని దోవలో దొంగలు పైన పడి మమ్మల్ని హింసించి దోచుకున్నారు. భగవంతుడే మమ్మల్ని ఈ విధంగా శిక్షించాడు అన్నారు. అప్పుడు భానుదాసు ఇదంతా ఆ పాండురంగని మహిమ అని గ్రహించాడు. నాయన్లారా, నాదేమున్నది, ఆ పాండురంగని వేడుకోండి, అతడే మిమ్మల్ని మన్నిస్తాడు అని ఉపదేశించాడు. అప్పటి నుంచి భానుదాసు వ్యాపారం కట్టిపెట్టి తన కాలమంతా భగవద్ధ్యానంలోనే వినియోగించసాగాడు. కథ సమాప్తం. పాడు బుద్ధి. ఒక ఊళ్ళో పోలయ్య అనే పశువుల కాపరొకడు ఉండేవాడు. అతడు చాలా బుద్ధిమంతుడు. పశువుల్ని రోజు ఊరి పక్కన ఉన్న అడవికి ఉదయాన్నే తోలుకుపోయి సాయంకాలానికల్లా తిరిగి ఇంటికి తోలుకొచ్చేవాడు. ఒకనాడు పోలయ్య పశువుల్ని మేతకు వదిలి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. సన్నగా వాన పడసాగింది. కాసేపటికల్లా ఉరుములు మెరుపులు ప్రారంభమైనాయి. పెళ్ళపెళ్ళమనే ధ్వనితో పోలయ్యకు 5-6 గజాల ఎడంగా ఒక పిడుగు పడింది. పోలయ్యకి కళ్ళు బైర్లు కమ్మినాయి. కొంతసేపటికి ధైర్యం తెచ్చుకుని చుట్టూ కలయ చూశాడు. వాన తగ్గిపోతోంది. పోలయ్య లేచి ఆ పిడుగు పడిన స్థలం దగ్గరికి వెళ్ళాడు. పిడుగుపాటు వల్ల కాలిపోయిన ఆ స్థలంలో ఏదో మెరుస్తూ ఉన్నట్టు కనిపించింది. వంగి చూశాడు. అది బంగారు ఉంగరం. పోలయ్యకు పట్టలేనంత ఆనందం కలిగింది. ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకుని చూశాడు. గుండ్రని నీలపురాయి పొదగబడి ఎంతో ముచ్చటగా ఉంది ఆ ఉంగరం. సంతోషంతో తబ్బిబ్బవుతూ పోలయ్య పశువుల్ని తోలుకుని ఇంటికి బయలుదేరాడు. వేలికి పెట్టుకున్న ఉంగరాన్ని సరదాగా కిందికి మీదికి తిప్పసాగాడు. గ్రామాన్ని సమీపించేసరికి 2-3 గ్రామస్తులు ఎదురైనారు. వాళ్లు పశువులకేసి అనుమానంగా చూసి పోలయ్య ఏమయ్యాడు అంటూ ఆశ్చర్యపడ్డారు. పశువుల వెనకనే వస్తున్న పోలయ్యకు వాళ్ల మాటలు వింతగా తోచినాయి. ఈ సమయంలో అతను ఉంగరానికి పొదగబడిన నీలపురాయిని అరచేతి వైపునకు తిప్పి ఉంచాడు. మళ్లీ యథాలాపంగా నీలపురాయిని వేలి పై భాగానికి తిప్పాడు. అరే పోలయ్య, ఎంతసేపు ఎక్కడున్నావు? ఇట్టే మాయమై ఇట్టే కనపడుతున్నావే అన్నారు గ్రామస్తులు. పోలయ్య ఆ మాటలతో ఉంగరంలోని రహస్యం గ్రహించాడు. ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరచేతి వైపుకి తిప్పితే తను అదృశ్యమవుతాడు. ఎవరి కంటికి కనపడడు.
ఆనాటి వరకు ఎంతో బుద్ధిమంతుడుగా ఉంటున్న పోలయ్యలో ఈ ఉంగరంలోని రహస్య శక్తి గ్రహించేసరికి దురాలోచనలు ప్రారంభమైనాయి. తను చేయదలుచుకున్న దుర్మార్గపు పనులు ఎవరికంటా పడకుండా చేయవచ్చు కనుక తను ఇక ఎవరికి భయపడవలసిన పని లేదనుకున్నాడు. ఆ రాత్రి ఊరంతా మాటుమణిగిన తర్వాత పోలయ్య బయలుదేరాడు. ఉంగరానికి ఉన్న నీలపురాయిని అరిచేతి వైపుకు తిప్పితే ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక అలా తిప్పుకున్నాడు. చేతిలో మాంచి లావైన దుడ్డు కర్ర పట్టుకున్నాడు. సరాసరి నందయ్య ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఒక మారు నందయ్య జొన్న చేను పోలయ్య పశువులు పాడు చేస్తే అందుకు నందయ్య తిట్టాడు. ఆ కోపం తీర్చుకునేందుకు ఇదే మంచి అదను అనుకున్నాడు పోలయ్య. పోలయ్య తలుపు తట్టగానే నిద్ర కళ్లతో లేచి తలుపు తెరిచాడు నందయ్య. గోడ పక్కనే దుడ్డు కర్రతో అదృశ్యుడై నిలబడి ఉన్న పోలయ్య అమాంతం నందయ్య నెత్తిన దుడ్డు కర్రతో బాదాడు. చచ్చాన్రో బాబో అంటూ నందయ్య కూలిపోయాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి పోలయ్య సరాసరి చిల్లర దుకాణం పెట్టుకుని బ్రతికే చలమయ్య ఇంటికి వెళ్ళాడు. చలమయ్య ఇంటి తలుపు ఓరవాకిలిగా ఉంచి గదిలో కూర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడు. పోలయ్య మెల్లిగా తలుపు నెట్టుకుని గదిలోకి వెళ్ళాడు. అదృశ్యంగా ఉన్న పోలయ్యను చలమయ్య చూడలేడు కదా. అతను డబ్బంతా లెక్కించి ఒక మూటగా కట్టి పెట్టెలో పెట్టి ఆ పక్కనే నిద్రపోయేందుకు పడుకున్నాడు. చలమయ్యకు బాగా నిద్ర పట్టే వరకు అక్కడే నక్కి ఉండి తర్వాత మెల్లగా పెట్టి తెరిచి ఆ డబ్బుల మూట తీసుకుని బయటికి వచ్చేశాడు పోలయ్య. ఇక ఈ రాత్రికి చాలు అనుకుని ఇంటికి వచ్చి నిద్రపోయాడు. తెల్లవారింది. గ్రామం అంతా నందయ్య తల పగలటాన్ని గురించి, చలమయ్య డబ్బు పోవటాన్ని గురించి వింతగా చెప్పుకోసాగారు. పోలయ్య కూడా ఏమీ తెలియనట్టు వాళ్లతో చేరి అలాగా వింతగా ఉందే అంటూ తనలో తాను నవ్వుకోసాగాడు. తనకు దొరికిన ఉంగరం సహాయం చేత పగలైనా ఎవరికంటా పడకుండా ఉండగలడు కనుక పోలయ్య ఇప్పుడు పట్టపగలే దొంగతనాలకు తయారైనాడు. మెడ నిండా నగలు పెట్టుకుని చెరువుకు నీళ్ల కోసం వెళ్తున్న 2-3 స్త్రీలను చూసి నా పంట పండిందిలే అనుకున్నాడు పోలయ్య. అదృశ్యంగా వాళ్లను సమీపించి వాళ్ల మెడల్లోని బంగారు గొలుసులన్నీ తెంచుకున్నాడు. దొంగ దొంగ అని ఆ స్త్రీలు అరిచినా కనపడని ఆ దొంగను ఎవరూ పట్టుకోలేకపోయారు. పట్టపగలే ఇంత ఘోరం జరిగేసరికి ఆ గ్రామస్తులంతా హడిలిపోయారు. ఎవరికి ఏం చేసేందుకు తోచలేదు. కనపడని దొంగను ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? పోలయ్య ఇక తన దెబ్బకు తిరుగులేదనుకున్నాడు. పశువుల కాపరి పోలయ్య క్రమేణా పగటి చుక్కారే చుక్కల్లాంటి గజ దొంగగా మారిపోయాడు. అడవికి తోలిన పశువుల్ని అడవిలోనే వదిలేసేవాడు. ఇష్టం వచ్చినంతసేపు నిద్రపోవడం, ఆకలైనప్పుడు అదృశ్యంగా ఏ ఇంట్లోనో జొరబడి కడుపు నిండా మెక్కడం, పట్టపగలే నిర్భయంగా దొంగతనాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది. ఇలా కొన్నాళ్లు జరిగేసరికి ఇక ఆ చిన్న గ్రామంలో తను దొంగిలించదగిన విలువైన వస్తువులేవీ పోలయ్యకు కనపడలేదు. పక్క గ్రామపు జమీందారు కోటలో నగానట్రా దొరుకుతుందని అతనికి తెలుసు. ఆ మరునాడే పోలయ్య అదృశ్యంగా కోటలో చొరబడ్డాడు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకున్నాడు. రోజుకొక చోటు చొప్పున ధనాగారంలోని డబ్బుతో మొదలుపెట్టి రాణివాసంలోని స్త్రీల నగలు చీరలు దొంగిలించసాగాడు. కోటలో హాహాకారాలు బయలుదేరినాయి. ఎంతమందిని కాపలా పెట్టినా ప్రయోజనం లేకపోయింది. ఒకనాడు పోలయ్య కోటలో ప్రవేశించేసరికి అంతా గుసగుసలాడుకుంటున్నారు. కోటలోని విలువైన ఆభరణాలు వస్తువులు అన్నీ ఒక గదిలో పెట్టి బలమైన కాపలా పెడతారు అని. పోలయ్యకు ఈ వార్త మంచి ఉత్సాహాన్ని కలిగించింది. కోట అంతా గాలించే కన్నా అన్నీ ఒకే గదిలోకి వస్తే దొంగిలించటం సులువు అనుకున్నాడు. చీకటి ఎప్పుడు పడుతుందా అని కనిపెట్టు కూర్చున్నాడు. చీకటి పడింది. జమీందారు దివాను ఒక పెద్ద ఇనుప భూషణాన్ని పట్టించుకుని వచ్చి ఒక గదిలో పెట్టించారు. వేచి ఉన్న పోలయ్య గదిలో ఒక మూల నక్కాడు. కాసేపటికల్లా తలుపులు బిగించి జమీందారు దివాను వెళ్లిపోయారు. పోలయ్య మారు తాళపు చెవితో భూషణాన్ని తెరిచాడు. ఆశ్చర్యం, అందులో పూచిక పుల్ల కూడా లేదు. వాడు మోసపోయానని గ్రహించాడు. అయినా తెల్లవారి తలుపులు తెరిచిన తర్వాత బయటికి వెళ్లవచ్చని ధైర్యంగా కూర్చున్నాడు. పాపం వాడికి జమీందారు దివాను వేసిన ఎత్తు తెలీదు. తెల్లవారింది, చీకటి పడింది. మళ్లీ తెల్లవారింది, మళ్లీ చీకటి పడింది. అలా ఎన్నో పగళ్ళు రాత్రులు గడిచినాయి.
కానీ ఆ తలుపులు ఎవ్వరూ తెరవలేదు. ఆకలి దప్పులతో అలమటించి తన పాపం పండినందుకు ఏడుస్తూ ఆ గదిలోనే కృశించి కృశించి మరణించాడు పోలయ్య. కథ సమాప్తం.